హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి కొంచెం దళసరిగా ముక్కలు రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కట్ చేసిన ముక్కలన్నిటికీ లోపల ఉన్న గుజ్జు గింజలు తీసేసి స్టఫ్ చేసుకోవడానికి వీలుగా చక్రాల్లాగా కోసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక గిన్నెలో వేసి ఉప్పు వేసి ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా కలిపి ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఇలా ఉప్పు వేసి ముక్కలు ఊరబెట్టడం వల్ల దీనిలో ఉన్న చేదంతా కూడా వచ్చేస్తుందండి. పిండితే బయటకు వచ్చేస్తుంది. పక్కన పెట్టేసి దీనిలోకి కావాల్సిన స్టఫ్ తయారు చేద్దాం. ఇప్పుడు దానికోసం స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టి అందులో ఒక 3 స్పూన్ల నువ్వులు వేసి దోరగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో వేరుశనగ గుళ్ళు, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, 10 వెల్లుల్లి రబ్బలు వేసి దోరగా వేయించి అవి కూడా మిక్సీ జార్లోకి తీసుకుని పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. తరువాత నానబెట్టిన కాకరకాయ ముక్కల్ని బాగా పిండేసి అవి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో దోరగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకుని ముందుగా స్టఫ్కి రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కాకరకాయ ముక్కల్లో పెట్టి మళ్ళీ పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టఫ్ చేసిన కాకరకాయ ముక్కలన్నీ అందులో వేసి 2 వైపులా దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే అస్సలు కూడా చేదనేది ఉండదండి. కాకరకాయ ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.